श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। भगवान् श्रीरमणमहर्षये नमो नमः। అందరికీ నమస్కారములు. చక్కగా మనం చెప్పుకుంటున్నటువంటి రమణుడు చెప్పిన కథలు అసలైనటువంటి కథ. చాలామంది అరుణాచలం దేనికి వెళతారో దానికి సంబంధించిన కథ గిరి ప్రదక్షిణ. అసలు నిజమైన ప్రదక్షిణ అంటే ఏమిటి అన్న దాని మీద రమణ మహర్షి 1946 ఏప్రిల్ 11వ తారీఖున ప్రదక్షిణ తత్వము అని ఒక విశేషం చెప్పారు. దానికి సంబంధించినటువంటి గొప్ప కథ. ప్రదక్షిణ గురించి ఇలా అన్నారటండి భగవాన్. ప్రదక్షిణ అంటే పరిభ్రమతి బ్రహ్మాండ సాహస్రాణ మహేశ్వరౌ కూటస్థాఖిల రూపేస్మిన్ ఇతి ధ్యానం ప్రదక్షిణం అని కదా శంకరులు చెప్పారు. రుభుగీతాకారులు ఇంకా వివరంగా చెప్పారు. ఏంటంటే, ఓ ఈశ్వర, నిన్ను ప్రదక్షిణం చేద్దామని బ్రహ్మాండమంతా కోట్లు సార్లు తిరిగాను. అంతటా నీవే నిండి ఉన్నావు. నిన్నెలా చుట్టొచ్చేది? కూటస్థ అఖిల రూపుడమని ధ్యానిస్తాను. కూటస్థ అఖిల రూపం అంటే మొత్తం జగత్తంతా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు ఒక చోట ఒక రూపములో తేజోరూపంగా కూటస్థముగా కనిపించేటువంటి చోటు, అది మనం శివాలయంగా భావన చేసి, అది ఒక రూపముగా భావన చేసి కూటస్థ అఖిల రూపుడమని ధ్యానించి అక్కడ ప్రదక్షిణ చేస్తాను. అదే నీకు ప్రదక్షిణ అని భావము అని చెబుతూ భగవాను ఒకనాడు విరూపాక్ష గుహలో ఉండగా సుందర్ అయ్యర్ గారు వచ్చారటండి. అక్కడికి వచ్చి నమస్కరించి లేవగానే అప్పుడు భగవాన్ ఆయన అడిగారట, ఏమిటి రాత్రి గిరి ప్రదక్షిణానికి వెళ్ళారా లేదా అని భగవాన్ అడగగానే లేదు అని చెప్పారట సుందరయ్యర్ గారు సమాధానం. అంటే అప్పుడు భగవాన్ అన్నారటండి, ఇదిగో రాత్రి ఇక్కడ వాళ్ళంతా వెన్నెలలో గిరి ప్రదక్షిణకు వెడుతూ ఉంటే ఈయన కూడా పోవాలని బయలుదేరాడు. కానీ వారి వల్ల కాదు అని తోచిందిట పాపం ఆయనకి. అదంతా నాతో చెప్పి వెళ్ళిపోతూ ఈయన గబగబా నన్ను చుట్టి ప్రదక్షిణం చేశాడు. ఇదేమయ్యా అంటే, గిరి చుట్టి వచ్చుటకు సాధ్యం కాదనిపించి అందువల్ల భగవాన్ని చుట్టు వచ్చాను అని అన్నాడు. అయితే అప్పుడు భగవాన్ అన్నారటండి, నిన్ను నువ్వే చుట్టుకోవయ్యా, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది అని చెప్పానంటూ పెద్దగా నవ్వారటండి భగవాన్. అంటే అప్పుడు వెంటనే పక్కన భక్తులు ఒక ఆయన అన్నారట, వినాయకుడు చేసినట్లు చేశారన్నమాట అని అన్నారటండి భక్తులు. అంటే అప్పుడు భగవాన్ అన్నారట, అదే అంటూ అలాగ ప్రదక్షిణం యొక్క గొప్పతనాన్ని భగవాన్ చెప్పడం ప్రారంభించారు. శివగాథలలో ఒక గాథి. తారకాసుర సంహారం కొరకే కుమార సంభవం స్కందుడు, గుహుడు, సుబ్రహ్మణ్యుడు అని పిలవబడేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తారకాసుర సంహారం గురించే కలిగారని మనకందరికీ తెలిసిందే. అయితే సుబ్రహ్మణ్యుడు అనగా బ్రహ్మమును చక్కగా ఎరిగినవాడని అర్థం. సనత్కుమారుడే స్కందుడై పార్వతీ పరమేశ్వరులకు కుమారుడై జన్మించాడని త్రిపురా రహస్యం ఇలా అంటోంది. ఏంటంటే, ఒకసారి ఆది దంపతులు స్వేచ్ఛగా విహరిస్తూ సనత్కుమార మహర్షి తపోనిష్టలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళారట. సమాధినిష్టలో ఉన్న కుమారునికి, అంటే ఎవరికి? సనత్కుమారునికి శివుడు నమస్కారం చేసి ఒక పక్కగా నిలబడి నిరీక్షించడం మొదలుపెట్టాడు. అయితే ఆదిదేవుడైన తన భర్త ఒక సాధారణ ముని గురించి అలా నిరీక్షించడం పార్వతీదేవికి నచ్చలేదు. అందుకని ఆవిడ దగ్గరికి రాకుండా దూరంగానే చూస్తూ నిలబడిపోయింది. కొంతసేపటికి కన్నులు తెరిచిన ఋషి సనాతన వెంటనే వాళ్ళిద్దరినీ చూసి మాతాపితరులిద్దరికీ అర్ఘ్యపాద్యాదులతో అర్చించి వినయంగా నిలబడి నమస్కారం చేసేటండి. అప్పుడు శివుడు చాలా సంతోషించి, ఏదైనా వరం కోరుకోవయ్యా సనత్కుమార అని శివుడు అడిగితే అప్పుడు ఆయన అన్నట్టండి, నేను బ్రహ్మర్షిని, చాలా సంతృప్తిగా ఉన్నాను, నాకు ఎటువంటి కోరికలు లేవు అని ఇంకో మాట అన్నట్టండి. ఏంటంటే, ఇష్టమైతే మీరే ఏదైనా వరం కోరుకోండి, నేను తీరుస్తాను అని సనత్కుమారుడు తిరిగి శివుణ్ణి చెప్పాట. చెబితే ఆ మాట గురించనే శివుడు అక్కడికి బయలుదేరి వచ్చేటండి. ఆ సందర్భం కోసం వచ్చిన శంకరుడు అవకాశాన్ని వెంటనే తొరకపుచ్చుకుని సనత్కుమారుడిని తనకు పుత్రునిగా జన్మించమని అడిగేట.
అడిగితే వల్లే అన్నట్టండి. అంటే ఆ తల్లి కోరలేదు కాబట్టి నీకు మాత్రమే పుత్రుడు నవ్వుతాను అని నవ్వుతూ అన్నట్ట సనత్కుమారుడు. అంటే అమ్మవారు అడగలేదండి, శివుడే అడిగాడు. శివుడు అడిగినందుకు అయితే నీకే కొడుకుగా పుడతాను అని అన్నట్ట. అప్పుడు ఆ బాల ఋషి జ్ఞాన సాంద్రతకు ధీరత్వ వైభవానికి చకితురాలైన ఆ అమ్మవారు, ఉండు నాయన, ఇదే నేను వాత్సల్యంతో అర్థిస్తున్నాను, నాకు కూడా బిడ్డవు కా అని ప్రార్థించిందిట అమ్మవారు. అప్పుడు వెంటనే మన్నించేట మహర్షి. మహాదేవుని పట్ల కూడా అనుగ్రహాన్ని వర్షింపజేయగలిగేదే జ్ఞానవైభవం. అటువంటి జ్ఞానరూపుడు గనక సనత్కుమారుడు వెంటనే ఆయన అనుగ్రహాన్ని వర్షించి వాళ్ళకి పుత్రుడిగా పుడతానని చెప్పేట. అయితే కొంతకాలానికి శివుని తేజస్సు భూమి, అగ్ని, గంగ ఇలా అన్నీ మారి శరవణం మొదలైన స్థానాలు భరించగా అది కుమారస్వామిగా మారింది. కృత్తికలచే పెంచబడినవాడు కాబట్టి కార్తికేయుడని పేరు పొందాడు. స్కందుడిని, గాంగేయుడిని, ఆగ్నేయుడిని, షణ్ముఖుడిని కూడా ఈయన పేర్లే. శక్తి ఆయుధాన్ని పొందిన దేవసేనాపతి అయి ముల్లోక విజేత అయి తారకాసురుణ్ణి అవలీలగా సంహరించాడు. శూరపద్ముడనే దుష్టరాక్షసుణ్ణి అంతమొందించాడు. ఒక పోటీలో ఇంద్రుణ్ణి కూడా జయించాడు. దేవతలు, ఋషి మునిగణాలు అతన్ని విస్తృతంగా కీర్తించారు. ఆ కారణంగా శరవణభవుడు చాలా శక్తివంతుడు అన్న భావన ఆయనకు కలిగింది. అయితే అప్పుడు ఆ అన్నగారి కంటే తను కొంత శక్తివంతుణ్ణేమో అన్న భావనలో ఉండేవాట సుబ్రహ్మణ్యేశ్వరుడు. అది గమనించినటువంటి ఈశ్వరుడు వెంటనే ఏం చేశాడంటే, ఈయన సకల జీవుల హృద్గుహైకవాసి అయిన శంకరుడు దాన్ని గుర్తించి ఒకనాడు గణపతి స్కందులిద్దరూ తల్లిదండ్రులకి ప్రణామాలు చేయడానికి రాగా తండ్రి చేతిలో ఒక అద్భుతమైన ఆకృతి గల మధురస ఫలాన్ని చూశారు. నాకిమ్మంటే నాకిమ్మని మీరు పోటీ పడ్డారట. శంభువు మందహాసం చేసి, ఇది మహిమాన్వితమైనటువంటి దివ్యమైనటువంటి ఫలము, అర్హత గలవారికి మాత్రమే ఇవ్వదగింది అని బదులిచ్చి వెంటనే గణేశుడు నెమ్మదించేటండి. పట్టువదలని షడాననుడు తన శక్తి సామర్థ్యాలను పౌరుష ప్రతాపాలను ఏకరేవు పెట్టి, నేను అర్హుడను, నాకు ఇవ్వండి అని అన్నట్ట. అయితే శంభువు పక్షపాతరహితంగా, అన్నగారు కూడా అడుగుతున్నారు కాబట్టి మీ ఇద్దరి యోగ్యతలు నిర్ణయించవలసి ఉన్నది. మీ ఇరువురు ఎవరు ముందుగా భూప్రదక్షిణ చేసి రాగలరో వారు ఈ దివ్య ఫలానికి అర్హులు అని చెప్పి అన్నారట. ఇలా చెప్పటమే మొదలుగా సుబ్రహ్మణ్యేశ్వరుడు తన నెమలి వాహనం వెక్కి తాను ఇట్టే చూసొస్తానో, అన్నగారు అలాగా మరగుజ్జువాడు పొట్టువాడు కదలలేడన్న భావనతో గబగబా మనోవేగం కలిగినటువంటి సామర్థ్యంతో వెళ్ళిపోయేట సుబ్రహ్మణ్యేశ్వరుడు. అయితే అప్పుడు చితికిల పడిపోయినటువంటి గజానుడు కాసేపటికి లేచి ఆకాశగంగలో స్నానం చేసి పవిత్ర మనస్కుడై హృదయం వికసించగా తల్లిదండ్రులకి సమీపించి, అమ్మా, నాన్న, మీకై అర్చాపీఠాన్ని చెప్పాను, ఆసీనును కండని వారిద్దరినీ కూర్చోబెట్టి వారికి షోడశోపచార విధులతో పూజించి ఆపసోపాలు పడుతూ లేచి నిమీలిత నేత్రుడై భక్తభరిత చేతస్కుడై వారిని 7 మార్లు ప్రదక్షిణం చేశాడు. వినయ వినమ్రత గాత్రుడై చేతులు దొన్నెలా చేసి ప్రాంజలించి వాత్సల్యం రేకెత్తించే స్వరంతో, నాన్న, ఇప్పుడు ఆ పండు నాదే, ఇవ్వండి అని అన్నట్ట. నాయన, భూప్రదక్షిణ చేసావా అని అడిగేట తండ్రి. ఒకసారి కాదు నాన్న, 7 మార్లు చేశానన్నట్ట స్వామి. దానికి ప్రమాణం ఏది అని అన్నట్టు శంకరుడు. అనగానే, మీరు చెప్పిన వేదవాక్యమే చెప్పమంటారా అని చెప్పేటండి గణపతి. పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాంతించ కరోతి యః తస్య వై పృథివీజన్యం ఫలం భవతి నిశ్చితం. పుత్రుడు మాతాపితరులను పూజించి ప్రదక్షిణ చేసినచో భూప్రదక్షిణ చేసిన ఫలాన్ని పొందగలడు, ఇది నిశ్చయము అని మీరు చెప్పిన వేదవాక్యే అని చెప్పి మళ్ళీ గణపతిలా అన్నట్టండి. భూమిని చుట్టి రమ్మన్నారు. భూమి అంటే ఏమిటి? కొండ కోనలు, నదీ సముద్రాలతో కలిగి ఉన్న ఒక భౌతిక పదార్థం మాత్రమేనా? అటువంటి మట్టి ముద్దను చుట్టూ వస్తే ఏం ప్రయోజనం? అసలు భూమి అంటే ఏంటో నేను చెప్పనా? భూమా అని. భూమా అంటే సకల జీవరాశికి, దానిని శాసించే దేవతా సంఘాలకు, అధిష్టానమైన పుణ్యస్థలాలకు, తీర్థక్షేత్రాలకు, మహాత్ముల నివాసాలకు నిలయం. అది భూమి అంటే. వాటన్నిటినీ సేవించి పునీతమవటమే వాస్తవమైన భూప్రదక్షిణ. మాతృదేవతదే భూమి, పితృదేవుడే ఆకాశము. మాతాపితరుడు సకల దేవతా స్వరూపులు మరియు సకల తీర్థక్షేత్రాలకు నిలవైనవారు. పైగా మీరు ఆది దంపతులు కూడా. నాకే కాదు, ముల్లోకాలకు కూడా తల్లిదండ్రులు. ఈ విశ్వమంతా మీ సంకల్ప జనితం. మిమ్మల్ని ప్రదక్షిణ చేస్తే ఒక్క భూమినేమిటి, సకల భువన బ్రహ్మాండాల్ని ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పి నాకు ఒక ప్రదక్షిణం కాదు 7 ప్రదక్షిణాలు చేసిన ఫలితం లభించింది. ఇప్పుడైనా అంగీకరిస్తారా అని నాన్నగారిని అడిగేట గణపతి.
ఇది ఇలా యుక్తియుక్తంగా ప్రత్యుత్తరం ఇచ్చిన గణపతిని చూసి జగన్మాతాపితరులు పొంగిపోయి ఆయన సద్భావాన్ని సహృదయంతో ఆమోదించి దేవదేవుడు ఆ గణపతికి తన ఫలాన్ని ఇచ్చాడు. వినాయకుడు గొప్ప సంబరంతో ఆ సద్బుద్ధి ఫలాన్ని అందుకొని ఏకాంత స్థలంలో కూర్చుని చక్కగా ఆనందమైన మనస్సుతో తినడం మొదలుపెట్టాడు. ఇంతలో ఎంతో శ్రమపడి భూప్రదక్షిణ తీసి వచ్చిన సుబ్రహ్మణ్యేశ్వరుడు తండ్రి దగ్గరికి వచ్చి ఫలం ఇమ్మన్నాడు. ఆయన ప్రశాంతంగా ఫలాన్ని భుజిస్తున్న విఘ్నేశ్వరుని చూపించి జరిగిన వృత్తాంతాన్ని వివరించాడు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుకున్నట్ట, అబ్బా అన్నగారు ఎంత పక్వచిత్తుడు. పక్వచిత్తుడు అంటే చిత్తం అంటే మనస్సు అండి, పక్వం అంటే పండినది అని, అంటే ఎంత గొప్ప బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అని అనుకున్నట్ట. పక్వచిత్తుడైన ఆ గణపతిని చూసి నిజంగా కూడా అన్నగారి శక్తి చాలా గొప్పది, స్వయంగా గ్రహించినటువంటి ఇంత గొప్ప మర్మాన్ని తెలిసినటువంటి అన్నగారే ఆ ఫలానికి అర్హుడు కావున అందుకనే ఆయన నిజంగా అగ్రజుడు. అందుకనే మనం ఇవాళకి కూడా గణపతి పూజ చెయ్యింది. గొప్ప విషయం ఏంటంటే శివపార్వతుల కళ్యాణం చేసేటప్పుడు కూడా గణపతి పూజ చేసుకుని శివుడు పార్వతి కళ్యాణం చేసుకున్నారండి. అంటే గణపతి అనేటువంటి శక్తి శివపార్వతుల కన్నా ముందు నుండి ఉన్నటువంటి గొప్ప శక్తి. సుబ్రహ్మణ్య శక్తి కూడా అటువంటిదే అని మనకి శాస్త్రాల పురాణాలు చెప్తున్నాయి. అయితే గణపతి నిజంగా అగ్రజుడు. జ్యేష్ఠరాజం బ్రహ్మణామని అంటాం, అందరిలో జ్యేష్ఠుడు అగ్రజుడు. ఇలా వివేచన చేసి అప్పుడు గొప్ప బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు అయ్యేటండి సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుకని ఆయనకి సుబ్రహ్మణ్యుడు అని పేరు వచ్చిందని చాలా ఆనందంగా భగవాన్ చెప్పి ఆఖరణ అన్నట్టండి. భగవాన్ సుబ్రహ్మణ్యోహం 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 అన్నారటండి. అంటే సుబ్రహ్మణ్య అహం, నేను సుబ్రహ్మణ్యుణ్ణి, నేను సుబ్రహ్మణ్యుణ్ణి, నేను సుబ్రహ్మణ్యుణ్ణి అని 10 మార్లు అనుకొని చాలా ఆనందంగా సమాధి స్థితిలోకి వెళ్ళారట ఆ భగవాన్ రమణులు. అటువంటి గొప్ప కథా విశేషాన్ని నిజంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి కథ ఇంకా ముందు ఇంకా 2-3 కథలు ఉంటాయండి. భగవానే ఒక చోట చెప్పినట్టుగా ఉంది, ఎవరైతే ఏదో సంకల్పం చేత కాకుండా కూడా మామూలుగా కూడా యథాలాపంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చిన్న కథను విన్నా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన చిన్న వృత్తాంతం విన్నా వాళ్ళకు ఉండేటువంటి చాలా ఈతి బాధలన్నీ కూడా తీరిపోయి గొప్ప బ్రహ్మత్వ స్థితి కలుగుతుంది, గొప్ప ప్రజ్ఞ కలుగుతుందని భగవాన్ చాలాసార్లు చెప్పేవారట. అందుకనే కార్తికేయుడు గురించి పలుమార్లు స్వామివారు ఎన్నో కథలుగా చెప్పారు. అటువంటి కథా విశేషాలు ఇంకా చెప్పుకుందాం. సర్వం శ్రీ అరుణాచలేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.